అంతర్జాతీయ మహిళా వైద్యుల దినోత్సవం సందర్భంగా మాసేపేట ప్రభుత్వ ఆయుర్వేద వైద్యురాలు లావణ్య తన అనుభవాలను పంచుకున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఈ స్థాయికి చేరానని తెలిపారు. చాలా మంది మహిళా రోగులు తమ సమస్యలను మగ వైద్యులకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారని, అలాంటి వారికి సరైన చికిత్స అందించి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. కొన్నిసార్లు కొంచెం షై ఫీలింగ్తో మనకు విమెన్ కొన్ని మేల్ డాక్టర్స్కి చెప్పుకోకపోవచ్చు. బట్ మనకు ఫీమేల్ డాక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈజీగా ఫీమేల్ డాక్టర్కి షేర్ చేసుకోగలదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్, అచీవ్మెంట్ అనమాట. విమెన్కి ఇది యాజ్ ఫర్ యాజ్ ఎడ్యుకేషన్ పర్పస్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్గా కానీ అండ్ మంచి వెల్ఫేర్గా కానీ అండ్ పేషెంట్కి మంచి సర్వీస్ ఇవ్వడానికి కానీ మహిళా డాక్టర్స్ ఎప్పుడూ ముందు ఉంటారు. ఎందుకంటే ఒక మహిళ ప్రాబ్లం ఏంటి అన్నది సాటి మహిళకి ఈజీగా అర్థమవుతుంది. కొన్నిసార్లు అదే మేల్ డాక్టర్స్కి చెప్పుకోవడానికి వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ మహిళా డాక్టర్స్ బోత్ మేల్ యాజ్ వెల్ యాజ్ ఫీమేల్స్ ఇద్దరిని మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు. కాబట్టి నేను ఇప్పుడున్న యూత్ జనరేషన్కి ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఆడపిల్లలకి ఎస్పెషల్లీ మీ చుట్టూ ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఎంత పవర్టీలో ఉన్నా సరే, ఎడ్యుకేషన్ ఇస్ ద వన్. మీకు మంచి స్థాయిలో సొసైటీలో నిలబెట్టగలిగేది ఎడ్యుకేషన్ మాత్రమే. సో అమ్మాయిలకు నేను ఇచ్చే బెస్ట్ మెసేజ్ ఏంటంటే, మీ చుట్టూ ఎన్ని సమస్యలు ఉన్నా మర్చిపోండి, చదువుకోండి, బాగా